ఫస్ట్ అయితే ఈ అజిత్ సార్ వీడియో చూడండి. దాని తర్వాత ఇది రామ్ చరణ్ సార్. ఈ 2 వీడియోస్ అయితే చాలా వైరల్ అయినాయి. నేను రామ్ చరణ్ సార్ వీడియో పెట్టిన ఆ వీడియోకి కూడా 60K ప్లస్ లైక్స్ ఉన్నాయి. అజిత్ సార్ వీడియోకి నేను 1,00,000 పైన లైక్స్ చూసిన ఆ రోజు చేసేటప్పుడు. చాలా బాగున్నాయి. చాలా ట్రెండింగ్‌లో కూడా ఉన్నాయి. మీరు వీలుంటే ట్రై చేయండి. ఫస్ట్ నేను చేసినా కదా అవి 2 చూపిస్తాను చూడండి. చూశారు కదా, చాలా అమేజింగ్‌గా అయితే ఉంటది. వీలుంటే మాత్రం 100% చేసుకోవాలి మీరు. ఇలాంటి వీడియోస్ బాగా లుక్ అయితే ఉంటది. ఎందుకంటే నేను ఆ రోజే చేద్దామని అనుకున్నాను. నాకు ఈరోజు బై మిస్టేక్ నేను మెసేజ్ చూస్తున్నా కానీ చాలా మెసేజ్ చూసిన తర్వాత ఒకటి గుర్తొచ్చింది. ఇది మర్చిపోయాను చేయడం. ఓకే. ఈజీగా చెప్పేస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకేనా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. మీరు ప్రాజెక్ట్ లింక్ డౌన్లోడ్ చేస్తే సరిపోదు. వీడియో మొత్తం చూస్తేనే సరిపోతుంది. లేకపోతే వీడియో అనేది కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వీడియో చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. డిస్క్రిప్షన్లో ఈ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చేసిన. ఓకే. ఇందులో మనమైతే ఒక ప్రాసెస్ చేద్దాం. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ రామ్ చరణ్ సార్ ఒక ఫోటో అయితే ఉంది. ఒక ఫోటో ఎందుకు పెట్టానంటే మీకు ఈజీగా అవుతుందని. ఓకేనా. ఇప్పుడు ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేయకండి. ఓకే. ఫస్ట్ ఈ ఫోటోని డూప్లికేట్ చేసుకోండి. లేదు, ఫస్ట్ ఈ ఫోటోని మనం కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మన ఫోటోతోటి చేంజ్ చేద్దాం. చూడండి మీరు. అది కూడా పీఎన్జీ ఫోటోనే కావాలి మనకు. రామ్ చరణ్ సార్ ఫొటోస్ ఒక్క నిమిషం. చాలా ఉన్నాయి నా దగ్గర. నేను చేంజ్ చేస్తా. ఓకే. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటోతోటి చేంజ్ చేస్తున్నా. ఓకే. రీప్లేస్ పెట్టాను. కానీ ఇక్కడ నాకు సరిగ్గా సెట్ కాలేదు. కాబట్టి అప్పుడు మీరు 2 ఫింగర్ యూజ్ చేయండి. మీ 2 ఫింగర్ తోటి మొబైల్ స్క్రీన్ మీద ఇలా ఫోటోని ఇలా కొంచెం. ఓకేనా. ఇంకోటేందంటే ఆ కెమెరా ఏదైతే ఉందో ఆ కెమెరాలో ఉన్న ఈ ర్యాండమ్ యానిమేషన్ ఏదైతే ఉందో అది హైడ్ చేసేయండి. అది చాలా డిస్టర్బెన్స్ చేస్తది కాబట్టి హైడ్ చేయండి. తర్వాత మనం లాస్ట్‌లో దాన్ని అంటే ఈ హైడ్ తీసేద్దాం. అప్పటి వరకు తీసేయండి. అది హైడ్ చేసేయండి. ఓకేనా. ఇప్పుడు ఈ ఫోటో అయితే చేంజ్ అయిపోయింది చూడండి. యానిమేషన్ అయితే వచ్చింది. ఇంకోటేందంటే ఇదే ఫోటోని డూప్లికేట్ చేద్దాం. ఈ పైన ప్లస్ ఐకాన్ ఫోటో సెలెక్ట్ చేసి డూప్లికేట్ చేసి ఈ ఫోటోని బీట్ మార్క్ దగ్గర వచ్చి పెడదాం. బీట్ మార్క్ ఉంది కదా, అక్కడ వచ్చి పెట్టి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఇంకో ఫోటో చేంజ్ చేస్తున్నా. ఎక్కడ ఈ ఫోటో. ఓకే. చేంజ్ చేసిన. ఈ ఫోటో కొంచెం పైన వెళ్ళిపోయింది. కొంచెం కిందికి తీసుకొస్తున్నా. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఈ ఫోటో కట్ అవుతుంది ఎక్కువ. కొంచెం కట్ అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ వైఫ్ ఎఫెక్ట్ ఉంటది. ఓకేనా. ఈ వైఫ్ ఎఫెక్ట్‌లో ఇక్కడ మనం ఈ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఓకే. లేకపోతే ఈ వైఫ్ ఎఫెక్ట్‌లో ఈ స్టార్ట్‌ని మీరు ఇలాగైతే కొంచెం తగ్గిస్తే మీకు అంటే కొంచెం పెంచితే తగ్గిస్తే మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తది. ఇక్కడ చూడండి. తెలుస్తుందా? ఇలా. ఓకే. ఇక్కడ నుంచి మీరు యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఎలా అంటే ఇలా కట్ అవుతుంది. మీకు ఇలా నచ్చలేదని అనుకుంటే యాంగిల్ చేంజ్ చేస్తే ఇలా కరెక్ట్‌గా అవుతుంది. ఓకే. మీకు ఇలా కావాలంటే ఇలా కూడా అవుతుంది. కానీ ఇలాగే బాగుంది కాబట్టి ఇలాగే పెట్టుకోండి. ఈ ఫోటో కూడా చేంజ్ చేసిన. ఇక్కడ చూసుకుంటే ఈ ఫోటో చాలా స్లోగా వస్తుంది. అప్పుడు మనం ఈ వైఫ్ ఎఫెక్టే ఓపెన్ చేసి ఈ 2 కీ ఫ్రేమ్ మధ్యలో వచ్చి కర్వ్ యాడ్ చేసుకోండి. కొంచెం ఫాస్ట్‌గా అయితే వచ్చేస్తది. చూడండి ఇప్పుడు. కొంచెం చాలా స్లో వచ్చేసింది. ఇంకా ఫాస్ట్ కావాలి మనకు. ఓకే. ఇలా. ఓహో! ఒక్క నిమిషం ఇది సరిగ్గా సెట్ చేస్తా. ఇలా. ఓకే. చూడండి ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు ఇదే డూప్లికేట్ చేది ఇక్కడ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఇలా. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు. అడ్జస్ట్‌మెంట్ చాలా బాగా చేసుకుంటే వీడియో కూడా బాగా లుక్ అయితే వస్తది. ఇంకో ఫోటో చేంజ్ చేసిన. ఈ ఫోటో అయితే మొత్తం సగమే కట్ అవుతుంది. అప్పుడు మనం దీన్ని కొంచెం కిందికి తీసుకొచ్చి సేమ్ ఈ వైఫ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇలా మొత్తం రివీల్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఈ ఫోటో పైన లైటింగ్ అంటే ఎక్స్‌పోజర్ ఏదైతే ఉందో అది మనకు కొంచెం ఎక్కువ ఉంది. అప్పుడు మనం ఇక్కడ ఎక్స్‌పోజర్‌లోకి వెళ్ళి ఎక్స్‌పోజర్ తక్కువ చేసుకోవాలి ఇలా. ఓకే. ఎక్స్‌పోజర్ ఎక్కువ ఉంటే తక్కువ చేసుకోవడం, తక్కువ ఉంటే ఎక్కువ చేసుకోవడం. మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నా. మళ్ళీ బీట్ మార్క్ దగ్గర వచ్చి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఇంకో ఫోటో. ఈ ఫోటో చేంజ్ చేస్తున్నా. ఓకే. ఇలా మీరు ప్రతి ఒక్క ఫోటోని 1 బై 1 చేంజ్ చేసుకోండి. నేను చేంజ్
అంటే నేను చేసింది చూపిస్తాను నేను. మీకు డౌట్ రావచ్చు అదే ప్రాజెక్ట్ ఇవ్వవచ్చా అని. ఆ ప్రాజెక్ట్ మొత్తం 79 ఎంబీ ఉంది. అంత ఎంబీ మీకు అసలు ఇంపోర్టే కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకుంటున్నా చూసుకోండి. ఓకే. ఈ కెమెరాలో ఉన్న ఆ ర్యాండమ్ యానిమేషన్ ఏదైతే ఉందో అది హైట్ తీసేయండి. దాని తర్వాతనే మీకు మంచి లుక్ అయితే ఉంటది. ఇక్కడ చూడండి. ఓకే. దాని తర్వాత ఎండింగ్‌లో వచ్చేసేయండి. ఎండింగ్‌లో వస్తే ఇక్కడ మనకైతే ఒకటేందంటే ఒక్క నిమిషం. ఇక్కడ రామ్ చరణ్ అని ఉంటది. ఇక్కడ కూడా మీ యొక్క నేమ్ అయితే పెట్టి దాని తర్వాత మీరు ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. జై హింద్.